గతంలో కూడా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ అంటే సంక్షేమానికి పెట్టిన పేరు గాంచేది గతంలో. మళ్ళీ ఇప్పుడు ఆ దిశగా మీరు అడుగులు వేస్తుంటే సక్సెస్ అవుతారా అయితే ఖచ్చితంగా? 100%. ఇప్పుడు చూడరి, ఒకప్పుడు ఇందిరాగాంధీ ఇందిరమ్మ ఇల్లు అని చెప్పనేది. అప్పుడు ₹1,00,000 ఇచ్చేది. ఊళ్ళల్లో ఎవరైనా ఇల్లు కట్టుకుంటామంటే 1 lakh ఇచ్చేది. 1 lakh అప్పుడు పెద్ద అమౌంట్. 1,00,000 ఇల్లు మామూలు అయ్యేది. చాలా మంది ఒక 20 years 15 years బ్యాక్ ప్రతి ఊర్లో ఇందిరమ్మ ఇల్లు ఉండేది. మీరు ఊర్లోకి ఎంటర్ కాగానే జనరల్ గా అంతకుముందు పాకలు లేకుంటే చిన్న చిన్న మట్టి ఇండ్లు విద్యలు ఉండేది కదా. కానీ ఊరి బయట ఊర్లో ఎవరైతే బీదోళ్ళు అందరికీ ఒక గవర్నమెంట్ అక్కడ ల్యాండ్ కొని, ఎవరైతే అవుట్స్కర్ట్స్ ఉంటుంది కదా ఊరికి కొని అక్కడ వాళ్ళకు ఇల్లు కట్టించి ఇచ్చేది. ఊర్లోకి ఎంటర్ అవుతుంటే అన్ని తెల్లగా ఇల్లు కనపడేది. ఇప్పుడు అవన్నీ పాతగా అయినాయి, లేకుంటే చిన్నగా అయినాయి అప్పుడు ఉన్నదానికి. ఇప్పుడు మళ్ళీ దాన్ని పునరుద్ధరించడం చేయబట్టి డెఫినెట్ అది సాధిస్తే తను చాలా అలాంటిది. మళ్ళీ పాత రోజులు, అరే మా ఇల్లు లేదనే ఫీలింగ్ ఎవరికి రాదు. అరే ఇల్లు మేము కట్టుకోవాలంటే మా దగ్గర డబ్బు లేవనే ఫీలింగ్ రాదు. ఇల్లు అనేది మేజర్ కదా. అవును, ఇల్లు 10 లక్షలు 5 లక్షల నుంచి 10 లక్షలు ఖర్చు అవుతుంది. 5 లక్షలు ఒకేసారి చేయాలంటే ఏ కుటుంబానికి ఊర్లలో చాలా కష్టం. అదే ప్రభుత్వం తగినంతగా చేస్తుందంటే వాళ్ళకి ఇల్లు ఉందంటే ఒక ఫీలింగే వేరు. ఈవెన్ ఎంప్లాయీస్ కూడా లైఫ్ స్పాన్లో ఇల్లు అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఇంపార్టెంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వము ఆ వైపు అడుగులేస్తే ఇంప్లిమెంట్ చేస్తే న్యాచురల్గా ప్రజలలో మంచి